హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుశ్రీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన టమాటా, పుదీనా, కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని అందులోనే కొంచెం చింతపండు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం కడిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ముందుగా పక్కన పెట్టిన పోపు దినుసులను మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఆకును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత టమాటో గుజ్జును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని తాలింపు చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఈ పచ్చడిని తిరిగి తాలింపు వేసుకోవాలి. అప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి, లైక్ కొట్టండి.